మనము సయాటికా అని వింటుంటాం. చాలామంది అంటారు నాకు సయాటికా ఉంది, స్పాండిలోసిస్ ఉంది, నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది అంటారు. సయాటికా అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా డాక్టర్స్ వాడే వర్డ్ కాదు, జనరల్ పబ్లిక్ సయాటికా అంటే. సయాటికా అంటే నడుము నుంచి ఒక నరము కాలంతా సప్లై చేస్తుంది. అంటే ఆ సెన్సేషన్స్ అన్నీ, ఆ కాలు మీద ఉన్న సెన్సేషన్స్ అన్నీ కూడాను ఆ నరం వల్ల వస్తాయి. ఈ స్పైన్లోంచి ఎప్పుడైతే ఆ నరం బయటకు వస్తుందో సయాటిక్ నర్వ్, ఒకవేళ డిస్క్ బయటకు వచ్చి ఆ నరాన్ని కానీ ఒత్తితే ఆ నడుము నుంచి కాలంతా నొప్పి వస్తుంది, కాలంతా తిమ్మిరి పడుతుంది. దీన్ని సయాటికా అంటారు. సయాటికా అంటే సయాటిక్ నర్వ్కి ఏదైనా డిస్క్, స్పైన్లో డిస్క్ ఉంటుంది, డిస్క్ పోయి దాన్ని ఇరిటేట్ చేస్తే లా వాస్తుంది సయాటిక్ నర్వ్. దాన్ని సయాటికా అంటే ఈ డిస్క్ బయటికి రావడం వల్ల ఆ నర్వ్ మీద కంప్రెషన్ ఉండడం వల్ల వచ్చేదాన్నే సయాటికా అంటారు. సో సయాటికా అనగానే మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ నడుము నుంచి కాలంతా రాగుతుంటే వెంటనే దానికి ఒక ఎంఆర్ఐ తీసుకొని తప్పకుండా పెయిన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, లేదంటే ఒక స్పైన్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ కానీ ఒక విషయం ఏంటంటే సయాటికాకి ఇప్పుడు మనం చేసే ప్లాస్మా థెరపీతోటి ఆపరేషన్ 100% అవసరము లేదు. సో సయాటికా గురించి తప్పకుండా మీరు తెలుసుకోండి. సయాటికా వచ్చినప్పుడు వెంటనే కన్సల్ట్ అవ్వండి.